icon series. పిల్లలు అందరికీ శుభోదయం. మనం 11వ పాఠంగా రంగులు పాఠం చెప్పుకోండి. రంగులు గుర్తున్నాయా? మీరు చక్కగా బొమ్మలు కూడా గీశారు కదా. ఏమిటి రంగులు? ఎరుపు, ఎరుపు, నలుపు, తెలుపు, ఆకుపచ్చ, పసుపు పచ్చ, నీలం, ఊదా. 7 రంగులు. బాగా రంగుల పాఠం చెప్పుకున్నాం. ఇప్పుడు మీకు బాగా ఇష్టం, కథలంటే బాగా ఇష్టం కదా. ఒక మంచి కథ మనం 12వ పాఠంగా చెప్తాం. ఆ కథ చెప్పడానికి ముందు నేను ఒక చిన్న కథ మీకు వినిపిస్తాను. రాము శ్యాము. ఒకటి పేరేమో రాము, ఇంకొకటి పేరు శ్యామ్. ఇద్దరు మంచి స్నేహితులు. వాళ్ళు చక్కగా ఆటలు కలిసి ఆడతారు, చదువుకుంటారు. పెరిగి పెద్దయ్యారు. 10వ తరగతి పూర్తయిన తర్వాత వారు మంచి స్నేహితులు. వారు ఒకరోజు స్నేహితుల పేర్లు ఏం చెప్పాను? రాము, శ్యామ్. వారు ఇద్దరు ఒకరోజు అడవికి వెళ్ళారు. వాళ్ళ ఊరికి దగ్గరలో అడవి ఉంది. అడవిలో మరి కాయలు కోసుకుందామని, అడవిని చూద్దామని వెళ్ళారు. బాగా లోపల అడవి లోపలికి వెళ్ళారు. అడవి ఫారెస్ట్, మరి రకరకాల జంతువులు ఉంటుంటాయి కదా అడవిలో. మరి ఇద్దరు వెళ్ళారు. మాటల్లో పడి చక్కగా చెట్లు చూసుకుంటూ, పక్షులు చూసుకుంటూ, కమ్మడి కాయలు తింటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏం వాహనం లేదు, అంటే బండి కానీ కారు కానీ ఏం లేదు, నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్తూ ఉంటే బాగా అడవి లోపలికి వెళ్తారు. ఆ రాము శ్యాములు ఇద్దరు వెళ్తూ ఉంటే వాళ్ళు మాటలు చెప్పుకుంటూ వెళ్తున్నారు. దారిలో వాళ్ళు ఏదో మాటలు చెప్పుకుంటే పట్టించుకోవాలి, చూడలేదు, అంటే ముందుకు చూడలే. నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి ఒక్కసారి హఠాత్తుగా ఒక ఎలుగుబంటి ఎలుగుబంటి ఇద్దరు భయం. ఎలుగుబంటి భయం ఒకసారి మనుషుల ప్రాణాలు కూడా తీస్తుంది. అయితే మరి ఇద్దరు మంచి స్నేహితులు రామశ్యాములు, ఇద్దరు కలిసి వచ్చారు. ఇద్దరు కలిసి చేయాలి కదా. ఏమి పట్టించుకోకుండా శ్యామ ఏం చేశాడంటే ఎలుగుబంటి చూడగానే వెంటనే భయంతో పరిగెత్తి చెట్టెక్కేసి. ఎందుకు చెట్టు ఎక్కాడు? ఎలుగుబంటి చెట్టు ఎక్కలేదని ఉద్దేశం. మరి రాము ఏం చేశాడు? రాముకి దేవుడు నన్ను వదిలిపెట్టాడు, స్నేహితులు ఉన్నట్టుండి ఏం చేయాలా? ఎలుగుబంటి దగ్గరకు వస్తుంది, ఏం చేయాలా? ఇప్పుడు స్నేహితులు తలుచుకుంటే లాభం లేదు. ఇప్పుడు అపాయం, ప్రమాదంలో ఆలోచించాలని చెప్పి వెంటనే రాముకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ప్రకారం వెంటనే ఏం చేశాడు? నేల మీద పడుకున్నాడు. వెళ్ళిగలా పడుకొని ఆ వెలుగుబంటి దగ్గరికి వచ్చే సమయానికి ఊపిరి బిగబట్టేసి శ్వాస అంటే చనిపోయిన శవంలాగా పడుతుంది. వెలుగుబంటి దగ్గరకు వచ్చి ఇట్లా వాసన చూసింది. చూడగానే దానికి అనుమానం వచ్చింది, ఇది జీవం ఉన్నది కాదు, జీవం ఉన్నవాడు కాదు, శ్వాస ఆడట్లేదు, ఎలుగుబంటి చనిపోయిన వాటి జోలికి వెళ్ళదు, ఓహో ఇది మనకు పనికిరాదు, తింటానికి పనికిరాదు అని చెప్పి ఎలుగుబంటి వెళ్ళిపోయింది. రాము ఆ రకంగా ప్రాణాలు కాపాడుకోగలిగాడు.
ఉపాయంతో అపాయం నుంచి బయట ప్రమాదం అంటే ఉపాయం కనుక ఉంటే మనం ఎలాంటి అపాయం నుంచైనా బయటపడగలుగుతాం. కష్టం వచ్చినప్పుడు భయపడకూడదు, ప్రమాదం భయపడకూడదు, ఆలోచించాలి, తెలివితోటి బయటపడాలి. మరి ఇక్కడ రాము తెలివితోటి ఉపాయంతో వెలుగు వంటి ప్రమాదం నుంచి బయటపడతాడు. మరి అలాంటి కథే మనం ఉపాయం. నేను కథ చదువుతాను, మీకు చెప్తా, మీ అందరికీ నేను చదివిస్తాను, చక్కగా చదువు. ఒక ఊరిలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో ఒక మొసలి ఉండేది. అది రోజు నీరు తాగటానికి చెరువుకు చేరే జంతువులను చంపి తినేది. ఒకసారి ఓ నక్క నీరు తాగటానికి ఆ చెరువుకు చేరుకుంది. అది చూచి ముసలి నక్కబావా నక్కబావా ఇటురా అని పిలిచింది. నీవు నాకు ఒక సహాయం చేయగలవా అని ముసలి అడిగింది. ఏమిటి ఆ సహాయం అని నక్క అడిగింది. నాకు 2 రోజుల నుండి ఆహారం దొరకలేదు, నేను చనిపోయిన దానిలాగా కనపడతాను, నీవు పోయి ఒక జంతువుని తీసుకునిరా అని ముసలి అంది. అప్పుడు నక్క, సరే అయితే నీవు నా మాట వినాలి, నేను ఎప్పుడైనా ఇచ్చటకు నీరు తాగటానికి చేరినా నన్ను వదిలివేయాలి అంది. సరే అలాగే అంది ముసలి. ఒక ఊరిలో అంటే ఒక చెరువు, పెద్ద చెరువు. ఆ చెరువులో ఒక మొసలి ఉంది. ఇంగ్లీష్ లో క్రొకడైల్. మొసలిని నీళ్ళలో చూసారు ఎప్పుడన్నా మీరు? సినిమాల్లో చూసారు. మొసలి బయటకు వస్తుంది, రాదు నీళ్ళలో. అది ఏం చేసేది? నీరు తాగటానికి ఏదన్నా జంతువులు, నక్కలు కానీ, తోడేలు కానీ, జింకలు కానీ ఏదొచ్చినా సరే ఆ తాగేటప్పుడు ఒక్కొక్కల కాళ్ళ నుంచి లాగి చంపి తింటుంది. అది దాని పని, మొసలి పని. ఒకసారి ఓ నక్క వచ్చిందంట అక్కడ. ఆ నక్కని దూరంగా చూసింది. అప్పుడు ముసలి, ఓ నక్క బావా నక్క బావా ఇటు రా అనిపించింది. నక్క జిత్తులు మారి కదా, వెంటనే నిదానంగా ఆలోచిస్తుంది. అదే ఎక్కువగా మోసం చేయాలని చూస్తుంది. అందుకని నెమ్మదిగా వెళ్తే, ఓ నక్క బావా నాకు సహాయం చేస్తావా అని అడిగింది. ఎవరు? మొసలి. ఏం చెయ్యాలి సహాయం అంటే, ఓ నక్క బావా 2 రోజుల నుంచి నాకు తినడానికి తిండి లేదు, నువ్వు నాకు సహాయం చెయ్యాలి, నేను చనిపోయినట్లు నటిస్తాను, నువ్వు పోయి ఒక జంతువు తీసుకో, ఈ సహాయం నాకు చెయ్యి. అప్పుడు నక్కను, సరే నేను తీసుకొని వస్తాను, నేను అప్పుడప్పుడు ఇక్కడికి నీళ్ళు తాగడానికి వస్తాను కాబట్టి అప్పుడు నన్ను ఏమి చెయ్యను అని మాటింది అని నక్క మాట్లాడు. అప్పుడు ఏం చేసిందంటే, వెంటనే నక్క పోయి ఒక జింకను వెంట తీసుకుని నీరు తాగటానికి చెరువుకు చేరింది. నీటిని చూడగానే జింకకు అనుమానం కలిగింది. అరే, ఇచ్చట ఒక మొసలి ఉండాలి కదా అని ఆలోచించింది. నక్కతో పాటు నిదానంగా నీటికి చేరువైంది. తనను దగా చేస్తుందని అనుమానించిన జింక నక్కను నీరు తాగు, ముందు నువ్వు నీరు తాగు అని సైగ చేసి,
జింకకు అనుమానం కలగకుండా ఉండేందుకు నక్క చెరువులో నీరు తాగబోయింది. వెంటనే జింక నక్కను నీటిలోకి తోసేసింది. పరుగున జింక అడవిలోకి పారిపోయింది. మొసలి ఓహో, నక్క ఏదో జంతువుని నీటిలోకి తోసిందేమో అని అనుకొని నీటిలోకి పోయి నక్కను చంపి తన ఆకలిని తీర్చుకుంది. నీతి: ఉపాయం ఉంటే ఎంతటి అపాయం నుండి అయినా బయటపడగలము. బాగుందే కదా? చెప్పండి. ఊర్లో ఏముంది అనగనక ఊర్లు పెద్ద చెరువు. చెరువులో ఏముంది? మొసలి ఉంది. అదేం చేసేది? రోజు నీళ్లు తాగటానికి వచ్చిన జంతువుల్ని చంపేది. ఒకసారి చెరువు దగ్గరికి ఎవరు వచ్చింది? నక్క వచ్చింది. అప్పుడు నక్కని ముసలి ఏమని అడిగింది? ఓ నక్క బావా, నాకు 2 రోజుల నుంచి తినటానికి తిండి లేదు, ఆకలి అవుతుంది. నువ్వు పోయి ఇంకొక ఏదైనా ఒక జంతువుని, చిన్న జంతువుని తీసుకొనిరా, నాకు ఆకలి అవుతుంది. నేను ఇందులో చనిపోయినలాగా కనపడతాను నీళ్ళల్లో, నువ్వు తీసుకొనిరా. అప్పుడు నక్క అడిగింది, సరే నేను తీసుకొస్తాను, మరి నాకు ఒక మాట ఇవ్వు. ఇక నేను ఎప్పుడు నీళ్లు తాగడానికి వచ్చినా నన్ను వదిలిపెట్టు, నా జోలి రావద్దు. సరేలే అంటే అప్పుడు నక్కకు ఎవరు కనపడ్డారు? ఒక జింక. సరే, జింకను కనపడగానే జింకను ఏదో ఆ మాట ఈ మాట చెప్పి, ఓ జింక అక్కడ మంచి ఆహారం ఉంది, కావలసినంత పచ్చగడ్డి ఉంది అనేది మాయ మాట చెప్పి చిన్నగా తీసుకొచ్చింది. చిన్నగా ఎక్కడ తీసుకొచ్చింది? చెరువు దగ్గర తీసుకొచ్చింది. చెరువు దగ్గరికి ఇంతకుముందు చాలా సార్లు వచ్చింది జింక. దానికి తెలుసు ఈ చెరువులో పెద్ద మొసలి ఉందని తెలుసు దానికి, జింకకి. అందుకని నెమ్మదిగా ఇదేంటి పచ్చగడ్డి ఉందని చెప్పి ఈ చెరువు దగ్గరికి తెచ్చింది, ఇందులో ఏదో మోసం ఉంది అని జింకకి అర్థమైపోయింది. నెమ్మదిగా చేరువైంది, దగ్గరైంది. దానికి అనుమానం వచ్చింది జింకకి, ఈ నక్కేదో నన్ను మోసం చేస్తుంది అని అనిపించగానే ఓహో, లోపల మొసలి ఉంది, నేను నీళ్లు తాగితే గనక ఇది ఆ మొసలి నన్ను తినేస్తుంది, కాబట్టి నేను జాగ్రత్త పడతానని చెప్పి నెమ్మదిగా, సరే ఏమిటి ఇక్కడ తీసుకొచ్చావు, ఇది చెరువు కదా అని చెప్పి, సరే ముందు నువ్వు నీరు తాగు అని సైగ చేసింది. జింక అడిగింది నక్క, నువ్వు నీరు తాగు. ఇదేమిటి ముందు నన్ను తాగమంటుంది, సరే నా మొసలే కదా నన్ను ఏం చేస్తుంది అనుకొని జింకకి అనుమానం రాకుండా నక్క నెమ్మదిగా చెరువులో నీరు తాగటానికి అట్లా చెరువు దిగి, వెంటనే ఇదే సమయం అనుకుని ఏం చేసింది జింక? వెంటనే ఆ నక్కని నీటిలోకి తోసి తాను వెంటనే పారిపోయింది. అట్లా నెట్టడం వల్ల ఆ నక్క ఏమైపోయింది? నీళ్ళలోకి పడిపోగానే ముసలి లోపల ఉంది కదా, ఆ వచ్చిన జంతువు ఏదో దాన్ని చూడరు, ఏదో మంచి ఆహారం ఉందని చెప్పి వెంటనే ఆ నీళ్ళలో పడిన నక్కని తినేసి, అట్లా జింక ఆ ప్రాణాపాయం నుంచి తప్పించు. అంటే ఉపాయం ఉంటే ఎంతటి అపాయం నుండైనా బయటపడవచ్చు. ఉపాయం ఉంటే, తెలివి ఉంటే ఎంత అపాయం నుండైనా బయటపడవచ్చు అనే నీతి మనకి అర్థమైంది. ఇక్కడ ఎవరికి ఉపాయం? జింకకి చక్కటి ఆలోచన వచ్చింది.
మంచి ఉపాయం వచ్చింది. ఓహో, నన్ను పచ్చగడ్డి తినటానికి రమ్మని చెప్పి ఈ చెరువు దగ్గరకి తీసుకొచ్చింది ఈ నక్క. ఇందులో మోసం ఉంది. ఈ మోసాన్ని మనం ఎట్టయినా ఎదుర్కోవాలి అని చెప్పి ఏం చేసింది? నీళ్ళలోకి తోసేసింది. కాబట్టి ఉపాయం ఉంటే ఎంతటి కష్టంలో నుంచైనా బయటపడవచ్చు. మరి కథని నేను కొన్ని ప్రశ్నలు చెప్పండి, తర్వాత మీ అందరు కథలు చదువుదురు. కానీ ఊర్లో ఏమున్నది? చెరువు. చెరువులో ఏమున్నది? మొసలి ఉంది. అదేం చేసేది? మొసలి రోజు ఆ నీళ్లు తాగటానికి వచ్చే జంతువులు తింది. ఒకసారి అక్కడికి ఎవరు వచ్చారు? చెరువు దగ్గరికి నక్క వచ్చింది. నక్క వస్తే ఆ నక్కని ఏమని అడిగింది? ముసలి ఏమని అడిగింది? ఓ నక్క బావా, నక్క బావా, నాకు 2 రోజులు తినడానికి తిండి లేదు, ఆకలి అవుతుంది, నువ్వేదన్నా జంతువుని తీసుకునిరా, నేను నీళ్ళల్లో చనిపోయినట్లు పడి ఉండి నటిస్తాను. అప్పుడు నక్క ఏమన్నది? సరే, జంతువుని తెస్తాను, నువ్వు మరి నన్ను ఇక నుంచి ఎప్పుడు కూడా నన్ను మంచిది తాగటానికి వస్తే నన్ను ఇబ్బంది పెట్టవద్దు అని మాట తీసుకుంది. మరి పోయి అడవిలోకి పోయింది. తిరిగి అడవిలో పోయిన నక్క ఎవరు తీసుకొచ్చింది? జింకను తీసుకొని వచ్చింది. జింకకి ఏమని చెప్పింది? పచ్చగడ్డి తిందామని చెప్పి తీసుకొచ్చింది. నెమ్మదిగా ఎక్కడికి తీసుకొచ్చింది? చెరువు దగ్గరికి తీసుకొచ్చింది. అప్పుడు ఎవరికి అనుమానం కలిగింది? జింకకు అనుమానం కలిగింది. చెరువు దగ్గరకు తెచ్చింది ఏంటిది? చెరువులో ఇంతకు ముందు పెద్ద మొసలు ఒకటి ఉండేది కదా, ఇందులో ఏదో మోసం ఉంది అని అనుకున్నది జింక. సరే, వెంటనే దాని అనుమానం వచ్చింది కాబట్టి వెంటనే ఇక్కడ ఆపద ఉంది, ఈ ఆపదలో నుంచి బయటపడాలనుకుని ఉపాయం ఆలోచించింది. ముందేమన్నది? ఎవరు నీళ్లు తాగమన్నది? నక్కని నీళ్లు తాగమన్నది. నక్క నీళ్లు తాగుతుంటే ఏం చేసింది జింక? ఒక్కసారి వెనక నుండి నెట్టేసేటప్పటికి నక్క నీళ్ళల్లో పడింది. జింక ఏమైంది? తప్పించుకొని పారిపోయింది. జింక అడవిలోకి పారిపోయింది. మరి నక్క పని ఏమైంది? నక్క నీళ్ళలో పడగానే నీళ్ళలో ఉన్న మొసలి నాకేదో జంతువు దొరికిందని ఇంకా చూడకుండానే దొరికిన ఆ నక్కను తిని ఆకలి తీర్చుకుంది. ఇక్కడ ఉపాయంతో అపాయం నుండి బయటపడింది ఎవరు? నక్క. బయటపడింది ఎవరు? జింక. ఉపాయంతో అపాయం నుండి బయటపడింది జింక. కాబట్టి ఈ కథ నీతి ఏమిటి? ఎంతటి కష్టమైనా, ఎంతటి ఇబ్బంది అయినా, ఎంత ప్రమాదమైనా ఉపాయం తెలివి ఉంటే బయట పడవచ్చు. మరి కథని చక్కగా నేను చెప్తాను, మీరు పలకండి, పెద్దగా పలకండి అందరూ. ఉపాయం. ఒక ఊరిలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో ఒక మొసలి ఉండేది. అది రోజు నీరు తాగడానికి చెరువుకు చేరే జంతువులను చంపి తినేది. ఒకసారి ఓ నక్క నీరు తాగటానికి ఆ చెరువుకు చేరుకుంది. అది చూచి మొసలి
నక్కబావా నక్కబావా ఇటురా అని పిలిచింది. నీవు నాకు ఒక సహాయం చేయగలవా అని మొసలి అడిగింది. ఏమిటి ఆ సహాయం అని నక్క అడిగింది. నాకు 2 రోజుల నుండి ఆహారం దొరకలేదు. నేను చనిపోయిన దానిలాగా కనబడతాను. నీవు పోయి ఒక జంతువును తీసుకొనిరా అని మొసలి అంది. అప్పుడు నక్క సరే అయితే నీవు నా మాట వినాలి. నేను ఎప్పుడైనా ఇచటకు నీరు తాగటానికి చేరినా నన్ను వదిలివేయాలి అంది. సరే అలాగే అంది మొసలి. వెంటనే నక్కపోయి ఒక జింకను వెంట తీసుకుని నీరు తాగడానికి చెరువుకు చేరింది. నీటిని చూడగానే జింకకు అనుమానం కలిగింది. అరే ఇచ్చట ఒక మొసలి ఉండాలి కదా అని ఆలోచించింది. నక్కతో పాటు నిదానంగా నీటికి చేరువైంది. తనను దగా చేస్తుందని అనుమానించిన జింక నక్కను నీరు తాగు అని సైగ చేసింది. జింకకు అనుమానం కలుగకుండా ఉండేందుకు నక్క చెరువులో నీరు తాగబోయింది. వెంటనే జింక నక్కను నీటిలోకి తోసింది. పరుగు పరుగున జింక అడవిలోనికి పారిపోయింది. మొసలి ఓహో నక్క ఏదో జంతువును నీటిలోకి తోసేసిందేమోనని అనుకొని నీటిలోకి పోయి నక్కను చంపి తన ఆకలిని తీర్చుకుంది. నీతి ఉపాయం ఉంటే ఎంతటి అపాయం నుండి అయినా బయటపడగలము.
ఇప్పుడు కొన్ని మాటలు చూడండి, కథలో ఉన్న మాటలు. ఊరు, చెరువు, జంతువు, మొసలి, అడవి, జింక, నీరు, అనుమానం, సైగా, ఉపాయం. పలకండి. ఊ రాకుమిస్తేరు, ఊరు. చెరువు, జాగ్రత్తమిస్తే చె రాకుమిస్తేరు, వాకమిస్తే చెరువు. జక్ సున్నా పెడితే జం, తూ దాకుమిస్తే తూ, వాకుమిస్తే ఊ, జంతువు. మొసలి, అడవి, అడవి. జింక, నీరు, అనుమానం, సైగా, ఉపాయం. ఈ మాటలు, పాఠంలో ఉన్న మాటలన్నీ మీరు నోట్స్ లో రాసుకోండి, చక్కగా రాసుకోండి. రేపు తరగతిలో ఈ మాటల్ని మీరు చూడకుండా రాదురు గాని. రాయండి. రాశారు కదా, వీటిని చక్కగా నేర్చుకొని రండి. మనం తర్వాత పాఠం తర్వాత తరగతిలో చెప్పుకుందాం. ఉపాయం 12. ఉపాయం. ఒక ఊరిలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో ఒక మొసలి ఉండేది. అది రోజు నీరు తాగడానికి చెరువుకు చేరే జంతువులను చంపి తినేది. ఒకసారి ఓ నక్క నీరు తాగడానికి ఆ చెరువుకు చేరుకుంది. అది చూచి మొసలి, నక్కబావా, నక్కబావా, ఇటురా అని పిలిచింది. నీవు నాకు ఒక సహాయం చేయగలవా అని మొసలి అడిగింది. ఏమిటి ఆ సహాయం అని నక్క అడిగింది. నాకు 2 రోజుల నుండి ఆహారం దొరకలేదు. నేను చనిపోయిన దానిలాగా కనబడతాను. నీవు పోయి ఒక జంతువును తీసుకునిరా అని మొసలి అంది. అప్పుడు నక్క, సరే, అయితే నీవు నా మాట వినాలి. నేను ఎప్పుడైనా ఇచ్చటకు నీరు తాగడానికి చేరినా నన్ను వదిలివేయాలి అంది. సరే, అలాగే అంది మొసలి. వెంటనే నక్క పోయి ఒక జింకను వెంట తీసుకుని నీరు తాగడానికి చెరువుకు చేరింది. నీటిని చూడగానే జింకకు అనుమానం కలిగింది. అరే, ఇచ్చట ఒక మొసలి ఉండాలి కదా అని ఆలోచించింది. నక్కతో పాటు నిదానంగా నీటికి చేరువైంది. తనను దగా చేస్తుందని అనుమానించిన జింక నక్కను నీరు తాగు అని సైగ చేసింది. జింకకు అనుమానం కలగకుండా ఉండేందుకు నక్క చెరువులో నీరు తాగబోయింది. వెంటనే జింక నక్కను నీటిలోకి తోసింది. పరుగు పరుగున జింక అడవిలోనికి పారిపోయింది. మొసలి, ఓహో, నక్క ఏదో జంతువును నీటిలోకి తోసిందేమోనని అనుకుని నీటిలోకి పోయి నక్కను చంపి తన ఆకలిని తీర్చుకుంది. నీతి.
ఉపాయం ఉంటే ఎంతటి అపాయం నుండి అయినా బయటపడగలము. పిల్లలు, మనం ఉపాయం కథ చెప్పుకున్నాం. ఇప్పుడు ఉపాయం కథకు సంబంధించిన అభ్యాసంలో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మొదట అభ్యాసంలో మొట్టమొదటి, ఈ క్రింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి. 1, చెరువులో ఒక డాష్ ఉండేది. 2, ఓ నక్క డాష్ తాగడానికి చెరువుకు చేరుకుంది. 3, జింక డాష్ కి నీరు తాగు అని సైగ చేసింది. 4, జింక డాష్ లోనికి పారిపోయింది. వీటికి సమాధానాన్ని కథలో ఆలోచించండి. చూడండి, సమాధానం చూద్దాం. 1, చెరువులో ఒక డాష్ ఉండేది, మొసలి ఉండేది. 2, ఓ నక్క డాష్ తాగటానికి చెరువుకు చేరుకుంది. ఎందుకు చేరింది? నీరు తాగటానికి. జింక డాష్ కి నీరు తాగు అని సైగ చేసింది. ఎవరికి? నక్కకి సైగ చేసింది. జింక డాష్ లోనికి పారిపోయింది. ఎక్కడికి పారిపోయింది? అడవిలోనికి పారిపోయింది. జింక ఏం చేసింది? నక్కని చెరువులోకి తోసేసి జింక అడవిలోకి పారిపోయింది. తరువాత అభ్యాసంలో 2, ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1, మొసలి వేటిని చంపి తినేది? జవాబు: మొసలి నీరు తాగటానికి చెరువుకు వచ్చే జంతువులను చంపి తినేది. చెప్పుకున్నాం మనం కథలో. ఒక పెద్ద చెరువు ఉంది, ఆ చెరువులో మొసలి ఉందని చెప్పుకున్నాం. ఆ మొసలి ఏం చేసేది? అక్కడికి నీళ్లు తాగడానికి వస్తుంటే అడవిలో మరి దక్కుకి రావాలి కదా. అడవిలో దక్కుకైనప్పుడు చాలా జంతువులు అక్కడ ఉండేవి. ఆ వచ్చిన సమయంలో ఈ మొసలి ఏం చేసేది? నీళ్ళల్లో ఉండి ఆ ఒడ్డుకు వెళ్ళి వచ్చి నీళ్లు తాగుతున్నటువంటి వాళ్ళు లాక్కొని చంపి తింటూ ఉండేది. 2, మొసలి నక్కను ఏమి చేయమని అడిగింది? మొసలి నక్కను సహాయం చేయమని అడిగింది. ఒకసారి ఎవరు వచ్చారు తాగటానికి, నీరు తాగటానికి? నక్క వచ్చింది. అప్పుడు నక్కను అడిగింది, నాకు 2 రోజుల నుంచి 2-3 రోజుల నుంచి ఏమి తినటానికి తిండి లేదు, ఆకలిగా ఉంది. నువ్వు వెళ్ళి ఒక జంతువుని తీసుకొచ్చినట్లయితే నువ్వు నాకు సహాయం చేసిన దాన్ని అవుతావు. నేను ఆకలితో బాధపడుతున్నాను, తినటానికి తిండి లేదు, నీరసించిపోతున్నాను అని చెప్పి బతిమిలాడి సహాయం కోరు. 3, జింక అడవిలోనికి ఎలా పారిపోయింది? జింక పరుగు పరుగున అడవిలోనికి పారిపోయింది. సరే, కథలో మనం చెప్పుకున్నాం కదా, ముసలేమడిగింది? నక్కల సహాయం అడిగింది.
ఏదన్నా జంతువుని తీసుకురామంటే నక్క అట్లా వెళ్తూ ఉంటే అడవిలోకి వెళ్తే ఒక జింక కనపడింది. జింక కనపడగానే ఏం చేసింది, అక్కడెక్కడో మంచి గడ్డి ఉన్నటువంటి బాగా గడ్డి పొదలు ఉన్నాయి, అక్కడికి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళింది. అయితే గడ్డి దగ్గరికి తీసుకెళ్లకుండా చెరువు దగ్గరికి తీసుకెళ్ళి, జింకకు తెలుసు ఇంతకు ముందు చాలా సార్లు ఆ చెరువులోకి వచ్చింది, అక్కడ పెద్ద మొసలుందని తెలుసు. అడిగింది అప్పటికి, ఏమిటి ఇక్కడ తెచ్చావు, ఇక్కడ పెద్ద మొసలు ఉండాలి కదా అని అడిగింది. సరే ఇప్పుడు లేదు, ముందు నీళ్లు తాగుదాం, నీళ్లు తాగిన తర్వాత మనం గడ్డి వేయటానికి పోదాం. అప్పుడు అర్థమైంది జింకకి, ఇదేదో తను మోసం చేయటానికి ఇక్కడ తెచ్చిందని చెప్పింది. సరే ఆ చెరువు గడ్డుకు తీసుకుపోయిన తర్వాత నీళ్లు తాగు అన్నది జింకని. అప్పుడు జింక ఏమన్నది, ముందు నువ్వు తాగు. ఓహో ఇది నన్ను నమ్మించడానికి అంటుందని చెప్పి నాకేం చేసింది, నీళ్లు తాగటానికి వంగి. అప్పుడు వెంటనే జింక ఏం చేసింది, చెరువులోకి తోసేసి జింక అడవిలోకి పారిపోయింది. ఆ నక్క జిత్తుల్ని ఉపాయంతో ఓడించేసి అట్లా ఎక్కడ పోయింది, పరుగు పరుగున అడవిలోకి పారిపోయింది. మరి నక్క సంగతి ఏమైపోయింది, ఇవి ఆకలితో ఉంది కదా ముసలి, ఏదో జంతువు పడింది లోపలికి, ఇక అది ఇదని చూడలేదు, వెంటనే నీళ్ళలో వచ్చినటువంటి ఆ నక్కను చంపి తిన్నది. 4వ ప్రశ్న, ఈ కథలోని నీతి ఏమిటి? ఉపాయం ఉంటే ఎంతటి అపాయం నుండైనా బయటపడగలము. అపాయం అంటే కష్టాలు వస్తూ ఉంటాయి, కష్టాలు వచ్చినా ఆపదలు వచ్చినా ధైర్యంగా ఉండాలి, ఒక ఉపాయాన్ని ఆలోచించాలి. ఉపాయం కనుక ఉంటే ఎంతటి పెద్ద ప్రమాదంలో నుంచైనా బయటపడగలుగుతాం. జింకకి ప్రమాదం వచ్చింది, నక్క మాటలు నమ్మి వచ్చింది, కానీ దానికి అర్థమైంది ఈ నక్క తనను మోసం చేస్తుందని అర్థమైంది. అర్థమైన వెంటనే భయపడలా, ఆలోచించింది, ఉపాయం ఆలోచించింది. ముందు నక్కను నమ్మించాలనుకుంది, నీళ్లు తాగుతుంది. అది నీళ్లు తాగేటప్పుడు ఇదే అది అనుకుని నక్కని, మరి అది ముందుంది కదా వెనక నుంచి తోసేసింది, జారి నీళ్ళలో పడిపోయింది. తాను వెంటనే తప్పించుకుని పారిపోయింది. ఎంతటి అపాయాన్నైనా ఉపాయంతో గట్టెక్కవచ్చు, అపాయం నుండి ఉపాయంతో బయటపడవచ్చు. మరి ప్రశ్నల్ని చదువుకుంటూ రాసుకోండి. రాసుకున్నారు కదా. సరే, మనం తర్వాత పాఠంలో ఒక చక్కటి గేమ్తో మనం మళ్ళా తర్వాత పాఠాన్ని చెప్పుకుందాం.